మధ్యలో కొంత సోషల్ మీడియా లో తీవ్రతరం అయిండొచ్చు కానీ ఎందుకంటే ముగ్గురు వేగంగా పనిచేస్తున్నటువంటి నాయకులే. కవిత గారు కావచ్చు, హరీష్ కావచ్చు, వారు కావచ్చు, ముగ్గురు కూడా కార్యక్షేత్రంలో నిత్యం రకరకాల ప్రజల మధ్యను రకరకాల పనులలో ఉంటాం. కాబట్టి ఆ పని చేసేటువంటి పోటీ పదవి కోసమే అనేటువంటి ఒక భావన బాగా క్రియేట్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ ముగ్గురు కూడా చెప్తున్నది ఏదో వెంకటకృష్ణ గారు, మీరు పదే పదే మా హరీష్ రావు గారు చెప్పినా, మా కేటీఆర్ గారు చెప్పినా, కవిత గారు చెప్పినా, మేము మా కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ ప్రభుత్వం అంటూ వస్తే డెఫినెట్ గా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికే మేమందరం రేయింబవళ్ళు పనిచేస్తామని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి కేసీఆర్ గారు మా నాయకుడు ఉన్నంత వరకు ఇంకొక రెండోటువంటి ప్రసక్తే లేదు. వెంకటకృష్ణ గారు చాలా స్పష్టంగా ముగ్గురు, అటు కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కవిత గారైనా అనేక సందర్భాల్లో స్పష్టం చేసినప్పటికీ కూడా పదే పదే డెఫినెట్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని డెఫినెట్ గా ఉంటాయి. ఆ వాటిని భూతద్దంలో చూపించి రకరకాలుగా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని ఎన్నో సందర్భాల్లో వాళ్ళే. కానీ ఈ మధ్యకాలంలో కవిత గారు చేస్తున్న కొన్ని కామెంట్స్ సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని, అంటే గత 10 ఏళ్ల ప్రభుత్వాన్ని తప్పుబట్టేలాగా ఉన్నాయి కదా. తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అని అంటే అది కేసీఆర్ గారి నాయకత్వానికే ఎఫెక్ట్ అయింది కదా. నేను ఏమంటున్నా వెంకటకృష్ణ గారు, మేము అధికారం కోల్పోవడానికి, అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకమైనటువంటి భాష్యం చెప్తా ఉన్నాడు. మాకు ఒక రకమైనటువంటి ఉద్యమకారులు పట్టించుకోలేదని ఒకరు, ఆర్థిక పరిస్థితి వేగవంతమైందని ఒకరు, రేవంత్ రెడ్డి చేసినటువంటి దుష్ప్రచారం అనేటువంటి ఒకరు, బీఆర్ఎస్ ఇది ఇద్దరు కలిసిపోయిందని ఒకరు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంది. కవిత గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని భావనలు ఉండొచ్చు. మేము పార్లమెంటరీ రివ్యూ చేసుకునేటువంటి సందర్భంలో కూడా ఇవన్నీ కూడా మేము 4 గోడల మధ్య మా పార్టీ సమావేశాల్లో చాలా స్పష్టంగా అనేక అంశాలు ఏమేమి ఉన్నాయని చెప్పి మేము ప్రియరిటైజ్ కూడా చేసినాం. కాబట్టి డెఫినెట్ గా ఒక ప్రభుత్వం ఓడిపోతే ఉత్తగానే ఓడిపోదు కదా వెంకటకృష్ణ గారు. అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు వీలైనంత మేరకు వాటిని అన్వేషించి వాటిని దిద్దుకునేటువంటి ప్రయత్నం ఎట్లాగో ఏ పార్టీ అయినా చేస్తుంది, మేము కూడా చేస్తాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు. కానీ మీరు ఒక్కటి చూడండి, ఈ 14, 12, 13 నెలలుగా అటు బీఆర్ఎస్ అయినా, ఇటు బీజేపీ అయినా, ఇటు కాంగ్రెస్ అయినా రోజు కేసీఆర్ గారి పేరెత్తకుండా, కేసీఆర్ గురించి మాట్లాడకుండా, బీఆర్ఎస్ మీద బురద చల్లకుండా గడిచినటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక బలమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ అన్ని మీరు చూస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, మా భవన్లో జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, మా బహిరంగ సభలు కావచ్చు, ఎక్కడ పోయినా ప్రజాదరణ చాలా వస్తా ఉంది. రేవంత్ రెడ్డిని దించాలని, రేవంత్ రెడ్డి తొందరగా పోవాలని మేము కోరుకోవడం లేదు వెంకటకృష్ణ గారు. రేవంత్ రెడ్డి ఉండాలి, ఉంటేనే కాంగ్రెస్ మళ్ళీ రాకుండా ఉండేటువంటి అవకాశాలు తెలంగాణలో చాలా బలపడతాయి. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి మాటలు ప్రతి సందర్భంలో చూస్తున్నారు. నేను దయాకర్ గారు ఉన్నారు కాబట్టి 1-2 అంశాలు కూడా చెప్పాలి. ఇటీవల చేసినటువంటి ఆయన కామెంట్లు కానీ, లేకుంటే ఎస్ఎస్సి రిజల్ట్ సందర్భంగా చేసిన కామెంట్లు కానీ, ఉపాధ్యాయులకు నియామకాలు ఇచ్చేటువంటి సందర్భంలో కానీ, కానిస్టేబుల్లకు నియామకాలు ఇచ్చే సందర్భంలో కానీ, కానిస్టేబుల్కి ఏం చెప్పాలి వెంకటకృష్ణ గారు? మీరు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఎట్లా డ్యూటీ చేయాలనేటువంటి అంశం చెప్పకుండా మీరు ప్రతిపక్షాల మీద ప్రతిరోజు ఒక రాజకీయ ఉపన్యాసం లాగా ఎస్ఎస్సి రిజల్ట్ కూడా విద్యార్థులకు ఏం చెప్పాలి? మీరు భారత పౌరులు కావాలనో, సైంటిస్టులు కావాలనో, విద్య బాగా చదవాలనో, ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా బాగుపడాలనో చెప్పకుండా ప్రతిపక్ష నాయకుడి మీద మాటలు మాట్లాడేటువంటి పద్ధతి. ఉద్యోగులు మొన్న ఏదో చిన్న కార్యాచరణ అనేటువంటిది వెళ్తే మా దయాకర్కి అన్ని సమస్యలు కూడా తెలుసు. దానికి అంత ఫ్రస్ట్రేషన్ అయిపోయి నన్ను కోసుక తింటారా, వండుకుంటారా అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటి ఇవన్నీ కూడా టోటల్ గా ఇచ్చిన హామీల వైఫల్యంలో ఒక ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నటువంటి మాటలు